హాయ్ అండి. ఈ వీడియోలో అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మీకు నేను చూపిస్తాను. ఏంటనుకుంటున్నారు ఇవైతే కొర్రలండి, మిల్లెట్స్ అంటారు కదా అవి. వీటితో అయితే కిచిడి అయితే తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మంచిది, హెల్త్కి మంచిది అండ్ వెయిట్ లాస్కి కూడా ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా మంచిదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాం. ఇవి అయితే ఖచ్చితంగా 8 to 10 అవర్స్ అయితే నానాలండి. అప్పుడే మనకి డైజెషన్ అనేది మంచిగా అయ్యిద్ది. ఇక్కడ చూస్తున్నారు కదా పొట్టు పెసరపప్పు, అంటే ఇవి ఇంట్లో పెసలు వేయించి ఇసిరిని అనమాట. టేస్ట్ బాగుంటుందండి. ఊర్లలో అయితే మాకు ఇక్కడ చీరల్లో పెసలు అమ్ముతారు, అక్కడ తీసుకున్నాయి అనమాట. అవి అత్తయ్య అయితే వేయించి చక్కగా ఇసురాయితోటి ఇసిరింది. ఇంక ప్రాసెస్ అయితే వెళ్ళిపోతారు. ముందైతే ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం నూనె అయితే వేసుకున్నాను. ఎంత హెల్దీ తింటే అంత మంచిది. దీనికోసం అయితే మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏ ఉంటాయి వేసుకోవచ్చు. నేనైతే కొంచెం అల్లం, కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయ, కొద్దిగంత అల్లం ఉంటుంది కదండి, అల్లం తురుము వేసేసాను. అట్లాగే మిరియాలు, కొంచెం జీడిపప్పు, ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇంట్లో తయారు చేసిన నెయ్యి కదా మీకు అదే చూపిస్తున్నాను. ఈలోపు పెసరపప్పు ఇవి కూడా మంచిగా నానిపోయినాయి కదా, నైట్ అంతా నానబెట్టినాయి. ఇప్పుడైతే కడిగేసి పక్కన పెట్టేసుకొని ఫ్రై అయిపోయాక అందులో కొంచెం పసుపును, ఉప్పు వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా. ఆ క్లిప్ ఒకటి మిస్ అయిపోయింది. తర్వాత అయితే ఇంకా మనం ఈ నానబెట్టుకుని కూడా మొత్తం అందులో వేసేసుకోవడమే. దీనికి ఏంటంటే ఒక గ్లాసు మనం అవి మిల్లెట్స్ వేసుకుంటే దానికి 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. అయితే నేను ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోస్తాను, ఎందుకంటే మనం పెసరపప్పు కూడా యాడ్ చేసుకున్నాం కదండి. ఈ మిల్లెట్స్ అనేది చాలా ఓవర్ హీట్ అనమాట. దానికి పెసరపప్పు వేస్తేనే కూల్ అయ్యిద్ది. రెండింటి కాంబినేషన్ అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంక ఈ లోపు అయితే కుక్కర్ మూత పెట్టి నేను పూజ చేసుకుందామని అయితే పూలు అయితే తెచ్చుకున్నాను. పూజ చేసుకునే లోపు మనకు టిఫిన్ కూడా రెడీ అయిపోయిద్ది ఈ లోపు అని చెప్పేసి అయితే పూజ అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఒక 3 నుంచి 4 విజిల్స్ అయినా 3 విజిల్స్ అయినా పర్వాలేదు, సరిపోతుంది. ఇవేంటంటే మరీ గట్టిగా ఉంటే అంత టేస్ట్ బాగుంది. ఇక్కడైతే నేను ధూపం కూడా వేసుకుంటున్నానండి. నేను వీక్లీ 2-3 టైమ్స్ అయితే ఇంట్లో ధూపం అయితే వేస్తాను. ఈరోజు ఏకాదశి కాబట్టి ధూపం అయితే వేసాను ఇల్లు మొత్తం. ఈ లోపైతే మన కిచిడి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది అండ్ అట్లాగే మనకు వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి. మేము ఒక 6 మంత్స్ నుంచి అయితే వీక్లీ 2 టైమ్స్ అయినా నేనైతే ఇది మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్, మా ఫ్యామిలీ అందరికి కూడా ఇది ఫేవరెట్ అయిపోయింది. అత్తయ్య, మావయ్య, మా హస్బెండ్ అందరం కూడా తింటాము. దీంట్లో కాంబినేషన్ టమాటా చట్నీ వేసుకున్నా బాగుంటుంది, ఉత్తిదైనా తినేయచ్చు. నేనైతే టమాటా చట్నీ చేస్తాను, మా వారికి టమాటా చట్నీ ఉంటేనే ఇష్టం. టమాటా చట్నీ వేసుకొని కొంచెం తీసుకుంటే కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. చల్లారిపోతే ఏంటంటే కొంచెం గట్టిగా అయిపోద్ది కాబట్టి చేసిన వెంటనే తినేయాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.